ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు అనగా 5వ తారీఖు జూలై 2026 ఆదివారం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈరోజు తులారాశి వారికి సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. చిన్న విషయాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మీ సహనమే ఈరోజు మీకు మంచి బలంగా మారుతుంది. కాబట్టి ఏదైనా పని చేసే ముందు బాగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఉద్యోగం అలాగే వ్యాపారం ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మొదట కాస్త ఒత్తిడిగా అనిపించినా మీ ప్రతిభతో వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం వల్ల కొనసాగించడం వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. కాబట్టి మీతో వర్క్ చేస్తున్న వాళ్ళకి మీ తోటి ఉద్యోగులకి మీరు హెల్ప్ చేయడం వల్ల, వాళ్ళ సలహా తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక వ్యాపారస్తులకి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం చాలా మంచిది. అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు బాగా ఆలోచించండి. మీరు మీ పెద్దవాళ్ళ దగ్గర లేదా మీ సీనియర్స్ వర్కర్స్ దగ్గర సలహా తీసుకొని ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళడం మీకు చాలా మంచిది. తొందరపడకుండా అన్ని విషయాల గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే ఆదాయం సాధారణంగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ఇక దీనివల్ల మీకు లాభం ఉంటుందా లేదా అని ఆలోచించి డబ్బు ఖర్చు పెడితే మీకు చాలా మంచిది. ఇక కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళతో సంబంధాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా వచ్చి ప్రశాంతంగా మాట్లాడితే ఇక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి. ఇక మీ భార్యకి అలాగే లేదా భర్తకి కానీ ఏదైనా సమస్య వస్తే మీతో గొడవ జరగడం వల్ల అది పెద్దగా జరగకుండా ఇక మీరే స్టాండ్ తీసుకొని వారితో ప్రశాంతంగా మాట్లాడండి. ఆ పరిష్కారం ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పిల్లల నుంచి ఈరోజు శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఇక ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భావాలను స్పష్టంగా చెప్పడానికి మంచి అవకాశం కూడా ఈరోజు లభిస్తుంది. అపార్థాలు ఉంటే ఈరోజు తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ఇక మీరు మీ పార్ట్నర్తో మీ మనసులో మాట చెప్పడానికి ఇదే సరైన సమయం. కాబట్టి మీరు ఈరోజు స్టాండ్ తీసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఏమీ కనిపించకపోయినా ఒత్తిడి మరియు అలసటను తగ్గించుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఇక నీరు బాగా తాగడం వల్ల కూడా మీకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సమయానికి ఆహారం కూడా తీసుకోవాలి. ఇక తగిన నిద్ర కూడా పోవాలి. దీనివల్ల మీ హెల్త్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సజావుగా జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు చదువుపై పూర్తిగా దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు చదవాలి అనుకున్న ఏదైనా హార్డ్గా ఉన్న వర్క్ ఏదైనా సరే ఈరోజు మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక మీరు పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నట్లయితే ఈరోజు చదివితే ఖచ్చితంగా మీకు జ్ఞాపకశక్తి అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఈజీగా మీకు అర్థమయ్యి గుర్తుండే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు అదృష్ట అంశాలు అదృష్ట రంగు తెలుపు అలాగే అదృష్ట సంఖ్య 6. శుభ సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. కాబట్టి ఈరోజు మీరు తెలుపు రంగు దుస్తువులను ధరించండి. అలాగే మీదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఇక 6 గంటల కానీ లేదంటే 6 నెంబర్తో మొదలు పెట్టండి. అలా అయితే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక ఈరోజు శుభ సమయం 10 గంటల నుంచి 12 గంటల వరకు. కాబట్టి మీకు ఏదైనా పూర్తి కాని పని ఏదైనా ఉంటే ఈరోజు ఖచ్చితంగా పూర్తవుతుంది. అలాగే మీరు ఏదైనా పని ఈ సమయంలో మొదలు పెడితే ఖచ్చితంగా అది కంప్లీట్ అయి తీరుతుంది.
ఏదైనా బాకీలు వసూలు చేయాలన్నా ఈరోజు ఖచ్చితంగా మీకు ఆ సమస్య అనేది తీరిపోతుంది. ఇక ఈరోజు సూచనలు: ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటల్లో మృదుత్వాన్ని పాటించండి. కోపం కన్నా సహనం చాలా మంచిది. మీకు ఎక్కువగా విజయాన్ని కూడా అందించేస్తుంది. ఇక చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకోండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇక మీరు కోపంగా మాట్లాడడం వల్ల మీ మీ కోపమే అందరికీ కనిపిస్తుంది కాబట్టి సహనంతో మీరు ఏదైనా సాధించవచ్చు. కాబట్టి కొద్దిగా సహనంతో ఉండండి. ఇక మృదువుగా ఇక మాట్లాడడం వల్ల మీరు చెప్పే విధానం వాళ్ళకి నచ్చుతుంది. దానివల్ల మీకు మంచి ఫలితం కూడా లభిస్తుంది. కాబట్టి ఇక కోపాన్ని తగ్గించుకొని ఏ చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ప్రయత్నించండి. ఈరోజు మంచి ఫలితం కూడా లభిస్తుంది. ఇక చివరిగా ఈరోజు సాధారణ రాశి ఫలాలు మాత్రమే. ఇవి వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి కూడా మారవచ్చు. ఇక ధన్యవాదాలు. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు శుభం విజయవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.